మెదక్ జిల్లా ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వనదుర్గమ్మకు పంచామృతాలు, మంజీర నది జలాలతో అభిషేకం నిర్వహించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. వివిధ రకాల పూలతో ఆలయ అర్చకులు విశేష అలంకరణ చేశారు. ఉత్తర వాహినిగా ప్రవహించే మంజీరా నదిలో పవిత్ర స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో ఏడుపాయల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు రద్దీ నెలకొంది. మరియు అమ్మవారికి వచ్చిన భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మాఘస్నానాలు దర్శించుకొని కోరిన కోరికలు ఏడుపాయల ఈ యొక్క మాఘమాస స్నానాలకు ఇంచుమించుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ఇంచుమించు 1,00,000 మంది వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. వారికి ఉన్నతాధికారులు వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి వనదుర్గా భవానీ మాతాకి జై.